అప్పుడు డాఫ్నీ నా మిత్రుని వైపు తిరిగి అంది, కానీ ఆచార్య, నేను ఇప్పుడు హెన్రీకి చాలా ఉపయోగపడగలుగుతున్నాను కదా. మరైతే ఇంతకు ముందు అతనితో నాకు లింకు ఎందుకు ఏర్పడలేదు? ఈ 3వ తలానికి వచ్చిన తర్వాత కూడా ఎంతో ప్రయత్నించాను. ఇక్కడ కాదు, తొలి రోజుల్లో, అంటే చనిపోయి వచ్చిన ఈ ఆశల ప్రపంచపు మొదటి తలంలో ఉన్నప్పుడు కూడా ప్రయత్నించాను. అయితే ఎంత ప్రయత్నించినా అతని మీద నా ప్రభావం పడనే లేదు అంది. అతను మాట్లాడే లోపలే నేను కల్పించుకున్నాను, ఇదిగో మీ ఇద్దరు ఒకరినొకరు తెలుసా? నా మిత్రుని పట్టుకొని ఆచార్య అంటున్నావేమిటి? గత కొన్ని రోజులుగా ఆయన నాకు కనిపిస్తూనే ఉన్నా ఇంతవరకు నేను అతన్ని పేరే చెప్పలేదు. ఆయన నాకు మీ పేరు ఆచార్యనా అని అడిగాను. ఇక్కడ ఈమె కూడా పైతలానికి, ఎందుకంటే ఈమె కూడా అతన్ని ప్రేమించింది, కానీ దేహాన్ని వదిలేసి మరణించి పైకి వచ్చేసింది పైతలానికి. ఆ 3వ తలంలో ఉండి ఆమె ఆత్మస్వరూప శక్తి ఉన్నా కూడా అతని దగ్గరికి వెళ్ళలేకపోతుంది. ఎందుకని అనంటే అతను బాహ్య దేహంతో ఆ స్వరూపాన్ని, ఆత్మస్వరూపాన్ని లోపలే ఉంచుకున్నాడు కాబట్టి. అతను బయటకు వస్తున్నా కూడా ఈ హాస్టల్ ప్రపంచ తలాన్ని కాదు కదా, ఆ అంచుల్ని కూడా తాకలేకపోతున్నాడు కాబట్టి. ఇదే క్వశ్చన్ ఆమె అడుగుతుంది అనమాట. మరి నేను పైతలాల్లోంచి అతని దగ్గరికి వెళ్ళి అతన్ని కలవచ్చు కదా, అతనితో మాట్లాడవచ్చు కదా, అతనికి నా ప్రేమను వ్యక్తపరచవచ్చు కదా. ఇన్ని సంవత్సరాలుగా నేను ఎందుకు చేయలేకపోయాను? నా శక్తి ఎందుకు సరిపోవట్లేదు దీనికి అని చెప్పేసి ఆమె అడుగుతుంది. ఇప్పుడు తనంతట తాను ఆ భౌతిక శరీరంలోంచి బయటికి రావటం జరిగి పైతలానికి ఆమె దగ్గరకు వచ్చిన తర్వాత ఆమె అతన్ని కలవటం జరిగింది తప్ప నేను అతన్ని ఎందుకు కలవలేకపోయానని చెప్పి అడిగింది అనమాట. ఇక్కడ ఇతనికి ఏం సందేహం వచ్చిందంటే, ఆచార్య నన్ను పిలుస్తుంటే నేనే ఇంతవరకు మా ఫ్రెండ్ను ఆచార్య అని పిలవలేదు, నీకెలా తెలుసు ఆచార్య అన్న పేరు అంటే పైతలాల్లో ఉన్న వాళ్ళకి ఈ కింద భూలోకంలో ఉన్న వాళ్ళ స్థితిగతులు అన్నీ కూడా తెలుస్తాయన్నమాట. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఆయన ఆత్మస్వరూప రూపంలో ఆయన కూడా హాస్టల్ ప్రయాణాలు ఎక్కువగా చేస్తున్నాడు కాబట్టి, ఆయన హాస్టల్ తలాల్లో ఉన్న వ్యక్తే కాబట్టి ఆమెకు పరిచయం ఉండొచ్చు. ఇది మనం గమనించుకోవాలన్నమాట. దానికి నా భారతీయ నేస్తం అవును కాదు, అదైతే నా పేరులో ఒక భాగమే. ఈ హాస్టల్ స్థాయిలో నన్ను తెలిసిన వాళ్ళు సాధారణంగా అలానే పిలుస్తారు. మన వ్యవహారానికి అది చాలు. నువ్వు కూడా కావాలంటే నన్ను అలాగే పిలవచ్చు, కానీ త్వరలోనే నువ్వు గ్రహిస్తావు. ఈ ప్రపంచంలో ఏ పేర్లనైతే పిలవబడతారో ఆ పేర్లు అంత పెద్ద ముఖ్యమేవి కావు. డాఫ్నీ, నువ్వు హెన్రీని పలకరించలేకపోయావు కదా. హెన్రీని పేరు నేను పలకటం ఇదే మొదటిసారి అని గుర్తించావా? మనం ఇప్పుడు వరకు ఈ బుక్ చదువుకున్నాం ఫ్రెండ్స్, మనకు కూడా ఈ వ్యక్తి పేరు హెన్రీ అని తెలియదు. ఎందుకంటే ఫస్ట్ నుంచి కూడా రచయిత హెన్రీ అనే పేరు ఎప్పుడు కూడా ప్రస్తావించలేదు. మనం కూడా ఇప్పుడే తెలుసుకుంటున్నాము ఆయన పేరు హెన్రీ అని. అదే చెప్తున్నాడు అనమాట. నేను కూడా ఇప్పుడే ఉచ్చరిస్తున్నాను, ఇంతవరకు నేను కూడా ఆయన పేరు పెట్టి పిలవలేదు అని చెప్తున్నాడు. ఎందుకు అతన్ని కలుసుకోలేకపోయావు అంటే, ఆధ్యాత్మికంగా అతను ఇంకా జాగృతం కాలేదు, అంటే అతనిలో ధ్యాన సాధన లేదు. ఆ ఆత్మ ఆ శక్తి పరిధిని దాటి అతను రాలేకపోయాడు బయటికి. ఆ దేహమే నేను అనే భ్రమలో ఉన్నాడు కాబట్టి, ఆత్మ అనే దాన్ని గుర్తించలేకపోయాడు కాబట్టి నువ్వు అతని దగ్గరికి వెళ్ళినా కూడా అతను గుర్తించలేకపోయాడు. అందుకే అతను నువ్వు ఎంత పిలుస్తున్నా కూడా రెస్పాన్స్ లేకుండా పోయింది అని చెప్పి చెప్తున్నాడు. దీనివలన శరీరాన్ని వదిలినప్పుడు తానేం చేశాడో తర్వాత అతనికి గుర్తుండటం లేదు. ఏవో కొన్ని అసంపూర్తి అయోమయం కలలు తప్ప. దానివల్ల తర్వాత మళ్ళీ శరీరాన్ని వదిలేసరికి ఫలానా పని చేద్దామన్న ఏకాగ్రతమైన ఆలోచనలే అతనికి లేవు. నువ్వు అతనితో మాట్లాడావు, నాకు తెలుసు. అయితే నువ్వు అనుకున్నట్లు భౌతిక ప్రపంచంలోనే నీతో మాట్లాడేటప్పుడు అతను కనబరిచినంత ఆసక్తి ఇప్పుడు నువ్వు పలకరిస్తున్నప్పుడు అతనిలో కనపడలేదు. ఆసక్తి కొన్ని రోజుల క్రితం రాత్రిపూట నువ్వు చెప్పిన దాన్ని అతను గుర్తుపెట్టుకుని ఉండాలని నువ్వు ఆశించినప్పుడు నీకు చుక్క ఎదురైంది. అతనికి సరిగ్గా గుర్తులేదు అతనికి. ఎందుకంటే అప్పటికి అతను మెలకుగా లేడు, జాగృతం కాలేదు. తాను అమితంగా ప్రేమించిన తమ్ముడు చార్లెస్ మరణం లాంటి గొప్ప ట్రాజెడీ జరిగితే గాని అతను వెలుగు కోసం తప్పించలేదు. అది జరిగింది. ఈ ప్రేయసి మరణించిన తర్వాత ఎన్నోసార్లు ఆయన దగ్గరికి వెళ్ళటం జరిగింది. ఎన్నోసార్లు వెళ్ళి అతన్ని తట్టి లేపుతూ ఆవిడేదో మాట్లాడుతూ ఉందన్నమాట. కానీ అతను గ్రహించలేకపోయాడు. ఎందుకంటే జాగృతం లేదు, ఆత్మస్వరూపానికి స్పందన లేదు.
అది లోపల లేయర్ మాదిగానే ఉంచుకుండిపోయాడు. ధ్యాన సాధన లేదు. కానీ ఎప్పుడైతే వాళ్ళ తమ్ముడు చార్లెస్ చనిపోయాడో అప్పుడు ఆ వెలుగు కోసం తపన పడ్డాడు. చీకట్లో కూర్చొని ఆ వెలుగు కోసం తపించాడనమాట. నేను ఎలాగైనా సరే నా తమ్ముడిని కలవాలి అన్న ఆ సంకల్పంతో ఇలాగ హాస్టల్ ప్రయాణం చేయటానికి సంకల్పించాడనమాట. అందుకని ఇప్పుడు నిన్ను కలవగలిగాడు అని చెప్పి చెప్తున్నారు. అతీంద్రియ జ్ఞానం కోసం వెంపర్లాడలేదు. ఒక పెద్ద కష్టం వస్తే గాని తెలుసుకోవాలన్న జిజ్ఞాస ఉదయించలేదు. మనిషి నిజంగా ఏది కావాలని కోరుకుంటాడో కష్టపడితే దానిని పొందగలుగుతాడు. తలుపు తట్టు, అది నీ కోసం తెరుచుకుంటుంది. వెతుకు, దొరుకుతుంది అన్నాడు ఒక మహానుభావుడు క్రీస్తు. అవి అక్షర సత్యాలు. అయితే మనం ఇప్పుడు కదలాలి. నీకు చూపించవలసింది చాలా ఉంది. మళ్ళీ నీకు శరీరంలోకి తిరిగి వెళ్లాల్సిన టైం అయిపోతుంది. డాఫ్నీ, నువ్వు కూడా వస్తావా మాతో అని చెప్పి అడిగారనమాట. నీకు ఇప్పటి నుంచి ఇంకా అద్భుతంగా నువ్వు తెలుసుకోవాల్సింది ఇంకా చాలా ఉంది అని చెప్పేసి చెప్పారనమాట. తలుపు తట్టు, తెరుచుకుంటుంది. వెతుకు, దొరుకుతుంది. అంటే మనం ఎంత మూర్ఖత్వంగా, ఎంత అజ్ఞానంగా ఉంటామో చూడండి. ఏదో తిన్నామా, లేచామా, పండామా అన్నట్టు ఈ జీవితము, ఈ శరీరము ఇదంతా కూడా ఇదే సొంతం అనుకొని చెప్పేసి జీవించేస్తా ఉంటాము. కానీ ఎప్పుడైతే మనకి కష్టం వస్తుందో, ఎప్పుడైతే నష్టం వస్తుందో అప్పుడు తప్పిస్తాము, పరితపిస్తామన్నమాట. దానిలోంచి వెలుగును వెతుక్కుంటాము. ఎప్పుడైతే చీకట్లోకి వెళ్ళిపోతామో అప్పుడే కదా మనకి వెలుగు అవసరమైంది. అట్లా వెతుక్కుంటాం అన్నమాట. ఇక్కడ కూడా అదే జరిగింది. ఆయన మామూలుగా ఉన్నంతకాలం కూడా దీని గురించి ఆలోచనే లేదు. ఒక ఆత్మ అనేది ఉంటుందని, అది హాస్టల్ ప్రయాణం చేస్తుందని, పైతలాలలో ఆత్మస్వరూపాలు ఉంటారని ఆయనకు అసలుకి ఆ ఊహే లేదనమాట. కానీ తమ్ముడు చనిపోయిన తర్వాత పరితపించాడు. అతని కోసం బాగా దుఃఖించాడు. అతన్ని ఎలాగైనా కలుసుకోవాలని కోరుకున్నాడు. కాబట్టే ఇలాగ ఇప్పుడు మళ్ళీ ఆత్మస్వరూప రూపంలో పైతలాలలో ప్రయాణం చేస్తూ ఉన్నాడు అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈరోజు స్వాధ్యాయనం ఇది ఫ్రెండ్స్. మరి రేపు ఇంకా నువ్వు తెలుసుకోవాల్సింది చాలా ఉందని చెప్పేసి భారతీయ నేస్తం చెప్పడం జరిగింది. మరి ఇంకా ఏం చెప్తారన్నది రేపు మనం స్వాధ్యాయనంలో తెలుసుకుందాము. ఈరోజు స్వాధ్యాయనం ఇది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.